ఫ్రీ బస్ స్కీమ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ పథకం ఇంప్లిమెంట్ తర్వాత భారీగా నష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 295 కోట్ల భారీ లాస్ లో కేఎస్ఆర్టీసీ ఉన్నట్లు వార్తా కథనాలు వచ్చాయి. ఇదే విషయంపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. ఎప్పటికైనా గుర్తుంచుకోండి, ఎవరైనా ఫ్రీ అని చెబితే వాళ్లు మిమ్మల్ని రైడ్ కు తీసుకెళ్తున్నట్లే అన్నారు. ఉచితమని మీకు చెప్పినా దేనికైనా ఎప్పుడూ భారీ ధర ఉంటుందన్నారు. తెలంగాణ ఆర్టీసీ కూడా కర్ణాటక బాటలో నడిచి బస్ ఛార్జీలను పెంచే రోజు ఎంతో దూరంలో లేదని కేటీఆర్ హెచ్చరించారు. ఈ ట్వీట్ కు కర్ణాటకలో ఆర్టీసీ ధరల పెంపుకు సంబంధించిన వార్తా కథనం లింక్ ను కేటీఆర్ జత చేశారు.